ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అధికారం చేతిలో ఉండడం అంటే వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారో తెలియదు కానీ, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం చాలా అన్యాయంగా, దుర్మార్గంగా ఉంటూ వస్తూ ఉన్నాయి. బహుశా ఎందుకు ఏ ధైర్యంతో వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారో చాలా సార్లు అర్థం కాదు కూడా. వాళ్ళకు వ్యతిరేకంగా రవ్వంత చర్యను కూడా వాళ్ళకు వ్యతిరేకంగా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహిత్యం ఉందనో, లేకుంటే జగన్ గారిని కలిశారనో, ఇంకొకటనో ఇటువైపు అధికారులను, ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండు లేకుంటే బదిలీ చేయడం, బీఆర్‌కి పంపడం యథేచ్ఛగా సాగుతూ పోతూ ఉంది. తాజాగా చూసాం కడప జిల్లాకు చెందినటువంటి ముగ్గురు టీచర్స్ యూనియన్ ప్రతినిధులను సస్పెండ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చుట్టూ పెద్ద ఎత్తున తీవ్రంగా వ్యతిరేక చర్చ నడుస్తూ ఉంది. అరే 20 సంవత్సరాల నుంచి టీచర్ పోస్టులో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా 30 ఏళ్ళ నుంచి చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెట్ రాయాలి అనే నిబంధన ఎత్తివేయండి అని చెప్పి టీచర్లు ఆంధ్రప్రదేశ్లో ఫైట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ప్రతినిధులను కలుస్తున్నారు, ప్రతిపక్షాల వాళ్ళను కలుస్తూ ఉన్నారు. తాజాగా వాళ్ళు పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆ తర్వాత తాడేపల్లిలో జగన్ గారిని కలిశారు. వైసీపీ నేతలను, ఎంపీలను వీళ్ళని వెంట పెట్టుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళమని చెప్పారు జగన్ గారు. సో ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ యూనియన్ వాళ్ళను పట్టుకొని కేంద్ర మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయిపోయి జగన్ గారిని కలిసిన దీన్ని తట్టుకోలేక కేంద్ర మంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారనే సాగుతోటి కడప జిల్లా ఎస్టీయు స్టేట్ టీచర్స్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ రెడ్డిని ఆయన మిగిలిన ఇద్దరు టీచర్లు వాళ్ళు వైసీపీ టీచర్స్ అసోసియేషన్లో ఏమో ఉంటారట, అమర్నాథ్ రెడ్డి, వెంకట్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి అండ్ వైసీపీ టీచర్స్ యూనియన్తో ఏమాత్రం సంబంధం లేని స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీయు వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ రెడ్డి. ఈ సంగమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఉన్నారు కదా, తులసిరెడ్డి గారికి స్వయాన అన్న కుమారుడు. సో ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారు. చాలా ఆశ్చర్యం. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ఫైట్ చేసి కేంద్ర మంత్రులను కలివడం తప్ప మరి ఇదే సంగమేశ్వరరెడ్డి గారు మిగతా వాళ్ళ ఈ బృందంలోని స్టేట్ టీచర్స్ కొందరు ఈ స్టేట్ టీచర్స్ యూనియన్ వాళ్ళు నారా లోకేష్ గారు ప్రొద్దుటూరు వెళ్తే అక్కడ లోకేష్ గారిని కూడా కలిశారు, జగన్ గారిని కలిశారు, కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళారు. అంతలో మాత్రమే సస్పెండ్ చేసేస్తారా? అందులో తప్పేముంది? ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఎవరు ఎక్కడ ఏమి కలవద్దా? ప్రతిపక్ష పార్టీ వాళ్ళను కలవద్దు అని చెప్పి కొత్తగా ఎప్పుడు చట్టం చేశారు, ఎప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచారు ఏమో మరి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొత్త చట్టాలు, కొత్త రాజ్యాంగాలు ఉన్నాయా? ఈయన ఇంత అన్యాయంగా సస్పెండ్ చేయడం ఏంటి? ఇటువంటి అధికారం చేతిలో ఉంది కదా, మనకి ఎదురేంటి? ఇట్లాంటివి ఎవరు పట్టించుకుంటారు? అదిగో మరికొందరు భయపడాలి ప్రతిపక్షాల వాళ్ళని కలవాలంటే, వాళ్ళది ఏమైనా రాసుకుపోసుకు తిరగాలంటే అని చెప్పి ఇటువంటి నిర్ణయాల వాళ్ళేం ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవట్లేదు కదా, ప్రభుత్వానికి ఏమో బద్నాం చేయడం లేదు కదా ప్రభుత్వాన్ని. వాళ్ళ హక్కుల మీద వాళ్ళ కేంద్ర మంత్రిని కలవడం కూడా తప్పేనా? ఏం వైసీపీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో కలిసి ఎందుకు వెళ్ళి కలవకూడదు? దాంతో మాత్రం సస్పెండ్ చేయడం ఏంటి? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది.